ఇయర్‌లోనే బిగ్గెస్ట్ సేల్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే మనకి సెప్టెంబర్ 23 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్లస్ మెంబర్స్‌కి, ప్రైమ్ మెంబర్స్‌కి 22 తారీఖు నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. అంటే 21 తారీఖు నైట్ 12 పీఎంకి అయితే ఈ సేల్ స్టార్ట్ అవుతుంది. డీల్స్ అలా వచ్చి ఇలా అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు అలాంటి డీల్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఈ 10 రోజులు మీరు కొంచెం యాక్టివ్‌గా ఉంటే మీ డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ఒక మంచి ప్రొడక్ట్ అయితే మీరు కొనుక్కోవచ్చు. అయితే ఈరోజు వీడియోలో మనం వచ్చేసరికి 7,000 నుంచి ₹1,00,000 లోపు ఎవరు ఏ ఫోన్ కొనాలో చూద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారనుకోండి మీకే 100% క్లారిటీ వచ్చింది ఏ ఫోన్ తీసుకోవాలి ఏంటనేది. ఒకవేళ మీరు ఫోన్ తీసుకోవాలనుకుంటే ₹10,000 అయితే మీ మినిమం బడ్జెట్ లాగా అయితే పెట్టుకోండి. ఎందుకంటే 7,000, ₹8,000 లోపు ఉండే ఫోన్స్ అన్ని అంతంత మాత్రమే ఉంటాయి. ఒకవేళ మీరు తీసుకున్న ఒక 1 ఇయర్‌కి 2 ఇయర్స్‌కి లాగ్ అయిపోతే కొన్ని ఫోన్స్ అయితే మీరు తీసుకున్నప్పటి నుంచి లాగ్ అవుతూ వస్తుంటాయి అనమాట, హ్యాంగ్ అవుతూ ఉంటాయి. సో అందుకే మినిమం బడ్జెట్ అయితే 10,000 పెట్టుకోండి. 10,000 నుంచి ₹1,00,000 లోపు మీరు అంతేనా ఏ ఫోన్ అని తీసుకోవచ్చు. ముందుగా మనం ₹10,000 లోపు ఒక మంచి ఫోన్ కోసం చూస్తున్నారనుకోండి, ₹11,000కి పోకో M7 ప్లస్ అయితే వస్తుంది. రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్ అనేది. ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి 6 ఇంచ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అనమాట. ₹10,000కి పోకో M7 ప్లస్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. 10,000 దగ్గరే మీకు సామ్సంగ్ నుంచి ఒక ఫోన్ కావాలనుకుంటే సామ్సంగ్ F16 లేదా M16 తీసుకోవచ్చు. ఒక ఫోన్ అమెజాన్లో దొరుకుతుంది, ఇంకో ఫోన్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. మీ ఇంట్లో అమ్మకి కానీ నాన్నకి కానీ ఎవరికైనా గిఫ్ట్లో ఇవ్వాలనుకుంటారు లేదా మీరే వాడాలనుకుంటారు, కానీ సామ్సంగ్ బ్రాండ్ నుంచే కావాలనుకుంటే అప్పుడు సామ్సంగ్ M16 లేదా F16 అయితే ప్రిఫర్ చేయొచ్చు. అలా కాదు మీకు సామ్సంగ్ వద్దు వేరే బ్రాండ్ నుంచి కావాలనుకుంటే మోటో G45 వస్తుంది. ఫోన్లో స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే ఉంటుంది. మీకు 120Hz సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఓవరాల్గా ₹10,000 లోపు మోటో G45 కూడా మీకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇంకా మీ బడ్జెట్ ₹15,000 అనుకుంటే అక్కడ మీకు కొన్ని ఫోన్స్ అయితే ఉన్నాయి. రీసెంట్గా లాంచ్ అయిన రియల్మీ P4 అయితే వస్తుంది. ఇది మీకు ఓవరాల్గా ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. అన్ని డిపార్ట్మెంట్స్లో అయితే ఈ ఫోన్ టిక్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా మీకు ₹15,000 దగ్గర ఒక ఆల్రౌండింగ్ ఫోన్ కావాలనుకుంటే రియల్మీ P4 మీకు చాలా మంచి ఆప్షన్ అవుతుంది. లేదు మీకు రియల్మీ నుంచి ఒక ఫోన్ వద్దు, మాకు వేరే బ్రాండ్ నుంచి కావాలనుకుంటే అక్కడ మోటో G86 పవర్ కూడా ట్రై చేయొచ్చు. ఈ ఫోన్ మీకు 1.5 కర్వ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఆ ప్రైస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ అయితే మీకు రియల్మీ P4 వద్దు అనుకుంటే అప్పుడు మోటో G86 పవర్ తీసుకోవచ్చు. ఈ ఫోన్లో మీకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ లెదర్ బ్యాక్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు 15,000 దగ్గర రియల్మీ బ్రాండ్ నుంచి కాకుండా వేరే బ్రాండ్ నుంచి కావాలనుకుంటే మోటో G86 పవర్ కూడా ఒక మంచి ఆప్షన్ అవుతుంది. మీకు ఈ రెండు ఫోన్స్ వద్దు, మీకు ఇంకా వేరే బ్రాండ్ నుంచి కావాలనుకుంటే అప్పుడు వీటికి బెటర్ ఆల్టర్నేటివ్ అయితే ఒప్పో K13 తీసుకోవచ్చు. ఇది చాలా అండర్ రేటెడ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఆ ప్రైస్కి ఇది ఒక మంచి ఫోన్. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్లో అయితే 80 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అక్కడ మీకు మోటో G86 పవర్ వద్దు, రియల్మీ P4 వద్దు అనుకుంటే అప్పుడు మీరు డైరెక్ట్గా ఈ ఫోన్కి వెళ్ళిపోవచ్చు ఒప్పో K13కి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే రియల్మీ P4కి అయితే ఇవ్వండి. సెకండ్ ప్రిఫరెన్స్ అయితే మోటో G86 పవర్కి ఇవ్వండి. ఈ రెండు ఫోన్స్ వద్దు అనుకుంటే అప్పుడు మీరు ఒప్పో K13 అయితే తీసుకోవచ్చు ₹15,000 లోపు. ఇంకా మీ బడ్జెట్ ₹20,000 అయితే మాత్రం 20,000 దగ్గర చాలా ఫోన్స్ ఉంది. దాదాపు ₹20,000 దగ్గర ఒక 20 స్మార్ట్ ఫోన్స్ అయితే ఉంటాయి. మోస్ట్ కన్ఫ్యూజింగ్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు గేమింగ్ కోసం చూస్తున్నారు, 20,000 దగ్గర మీరు గేమింగ్ కోసం మాత్రమే ఒక ఫోన్ కోసం చూస్తే అక్కడ రియల్మీ P3 అల్ట్రా అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు గేమింగ్ ఫోన్ లాగా అయితే. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది మీకు 90 FPS గేమింగ్ హ్యాండిల్ చేయగలదు BGMI అనేది. ఒకవేళ మీరు గేమింగ్ అనేది మీ హైయెస్ట్ ప్రయారిటీ 20,000 దగ్గర అనుకుంటే అప్పుడు మీరు ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఈ ఫోన్లో మీకు 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఓవరాల్గా మంచి గేమింగ్ ఫోన్ కోసం చూస్తే రియల్మీ P3 అల్ట్రా 20,000 దగ్గర మీకు మంచి ఆప్షన్ అవుతుంది. మీకు 20,000 దగ్గర ఒక మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే అక్కడ మీకు నథింగ్ ఫోన్ 3A వస్తుంది. ఈ ఫోన్ మీకు అన్ని డిపార్ట్మెంట్స్ వెల్ బ్యాలెన్స్డ్ అని చెప్పొచ్చు. కెమెరా అనేది కొంచెం బెటర్ ప్రయారిటీ అయితే అప్పుడు మీరు 22,000కి అయితే మీరు నథింగ్ ఫోన్ 3A తీసుకోవచ్చు. లేదు మీకు నథింగ్ నుంచి ఒక ఆల్టర్నేట్ కావాలి కెమెరా కోసం, కెమెరా చాలా బాగుండాలి కానీ మేము అంత డబ్బులు పెట్టలేమనుకుంటే అప్పుడు మీరు 20,000కి అయితే మోటో H60 ఫ్యూజన్ మీద తీసుకోవచ్చు అనమాట. ఈ ఫోన్లో కూడా మీకు కెమెరా చాలా బాగుంటాయి. ఇంకా ఒక బెటర్ ఆల్టర్నేట్ ఫోన్ కావాలి వీటన్నిటికి అనుకుంటే రియల్మీ P4 Pro. ఇదైతే మీకు ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగుంటుంది. కాకపోతే మీరు హెవీగా గేమ్స్ అయితే ఆడలేరు. ఈ ఫోన్ మనకి 21,000కి అయితే వస్తుంది. చాలా మంది కామెంట్స్ అడగవచ్చు పోకో X1 Pro ఎందుకు చెప్పట్లేదని. పోకో X1 Pro లాంచ్ అయ్యి చాలా రోజులు అవుతుంది కానీ ఆ ఫోన్కి ఇంకా మనకి 120 FPS కానీ ఏమీ అప్డేట్ రాలేదు. అది గేమింగ్ ఫోన్ అయినా కానీ దానికి సరిగ్గా అప్డేట్స్ రావట్లేదు. దానికన్నా బెటర్ ఆల్టర్నేట్స్ మనకి ఇక్కడ రియల్మీ P3 అల్ట్రా ఇవి ఉన్నాయి కాబట్టి నేను పోకో X1 Pro అని చెప్పట్లేదు. ఎందుకంటే అది సరిగ్గా ఆప్టిమైజేషన్ అనేది చేయలేదు. గేమింగ్ కోసమే తీసుకొని వచ్చారు కానీ ఇంకా 120 FPS అన్లాక్ చేయలేదు.
లేదు, కొన్ని ఇలాంటివి ఉన్నాయన్నమాట. అందుకే నేనైతే ఈ ఫోన్ లీస్ట్ ప్రిఫరెన్స్ అయితే పెట్టాను. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే స్టిల్ ఇప్పటికి కూడా పోకో X1 Pro చాలా మంచి ఫోనే. మీకు పోకో నుంచి కావాలనుకుంటే ఆ ఫోన్ కూడా తీసుకోవచ్చు. ఇంకా మీ బడ్జెట్ అనేది 25,000 రూపాయల లోపు అయితే మాత్రం మీరు అక్కడ గేమింగ్ ఫోన్ కోసం చూస్తే iQOO Neo 10R తీసుకోండి. ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ ఫోన్ చాలా బాగుంటుంది. ఈ ఫోన్ లీస్ట్గా పోయినసారి 23,000 అయితే వచ్చింది, ఇప్పుడు 24,000 అయితే ఈ ఫోన్ వస్తుంది iQOO Neo 10R. గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే 25,000 రూపాయల లోపు iQOO Neo 10R కూడా చాలా మంచి ఆప్షన్ అవుతుంది. అలా కాదు మీకు దీనికన్నా ఒక ఆల్టర్నేట్ కావాలి, iQOO నుంచి కాకుండా వేరే బ్రాండ్ నుంచి చెప్పమంటే నథింగ్ ఫోన్ 3A Pro అయితే తీసుకోవచ్చు. ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగుంటుంది. కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి అనమాట. టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ మీకు 3 యూజబుల్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ కూడా మీకు చాలా మంచి కెమెరాతో వస్తుంది. ఒకవేళ మీరు మంచి కెమెరాస్ ఉండాలి, వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ కోసం చూస్తున్నాం కూడా అప్పుడు నథింగ్ ఫోన్ 3A Pro తీసుకోవచ్చు. ఇంకా వివో నుంచి వివో T4 Pro వస్తుంది 25,000 రూపాయల లోపు. నన్ను అడిగితే బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు 25,000 రూపాయల లోపు. ఒకవేళ మీరు ఆల్ రన్నింగ్ ఫోన్ కోసం చూస్తున్నారు, గేమ్స్ ఆడడానికైనా కానీ మంచి కెమెరా కోసం చూస్తున్నారు అనుకోండి, వివో T4 Pro చాలా మంచి ఆప్షన్. మీకు 25,000 రూపాయల లోపు బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు. ఈవెన్ నథింగ్ ఫోన్ 3A Pro కన్నా కానీ అప్పుడప్పుడు మీకు వివో T4 Pro బాగా పర్ఫామ్ చేస్తుంది. ఒకవేళ మీరు మంచి ఫోన్ కావాలి, ఆల్ రన్నింగ్ ఫోన్ కావాలనుకుంటే డైరెక్ట్గా వివో T4 Pro అని తీసుకోండి. ఫస్ట్ ప్రయారిటీ అయితే వివో T4 Proకి ఇవ్వండి, సెకండ్ ప్రయారిటీ అయితే iQOO Neo 10Rకి ఇవ్వండి, థర్డ్ ప్రయారిటీ నథింగ్ ఫోన్ 3A Proకి అయితే ఇవ్వండి 25,000 రూపాయల లోపు. ఇంకా మీ బడ్జెట్ అనేది 30,000 రూపాయలు అయితే 30,000 దగ్గర అక్కడ మీకు iQOO Neo 10 వస్తుంది. ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ ఫోన్ బాగుంటుంది. కెమెరా ఇంకా గేమింగ్ రెండు మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే అప్పుడు iQOO Neo 10 తీసుకోవచ్చు. 8+256GB వేరియంట్ మాత్రమే మనకి ఈ ప్రైస్కి వస్తుంది. ఎందుకంటే అందులో మీకు UFS 4.0 స్టోరేజ్ అయితే ఉంటుంది 256GB వేరియంట్లో. మీరు తీసుకునేలాగా ఉంటే 30,000 రూపాయల లోపు iQOO Neo 10 చాలా మంచి ఫోన్ అవుతుంది. లేదు మీకు ఒక ఆల్ రన్నింగ్ ఫోన్ కావాలి, కెమెరా ఇంకా బాగుండాలి, అన్ని డిపార్ట్మెంట్స్లో బాగుండాలి అనుకుంటే అప్పుడు మీరు OnePlus Nord 5 తీసుకోవచ్చు. 28,700 రూపాయలకి అయితే ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్లో మీకు కెమెరా చాలా బాగుంటాయి, యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, గేమింగ్ ఆడుకోవచ్చు, బ్యాటరీ బాగుంటుంది, అన్ని డిపార్ట్మెంట్స్లో టిక్ చేసే ఫోన్ కావాలనుకుంటే అప్పుడు మీరు OnePlus Nord 5 తీసుకోవచ్చు 28,700 రూపాయలకి. లేదు మాకు ఈ రెండు బ్రాండ్స్ నుంచి వద్దు అనుకుంటే అప్పుడు మీరు పోకో F7 తీసుకోవచ్చు 29,000 రూపాయలకి ఈ ఫోన్ వస్తుంది. పోకో F7 కూడా మీకు చాలా మంచి ఫోన్, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ రెండు ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే. కాకపోతే దీని ప్రయారిటీ అనేది మీరు లీస్ట్లో అయితే ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అక్కడ మీరు iQOO Neo 10కి ఇవ్వండి, దాని తర్వాత OnePlus Nord 5కి అయితే ఇవ్వండి, దాని తర్వాత అయితే మీరు పోకో F7కి అయితే ఇవ్వండి. 30,000 రూపాయల లోపు ఈ మూడు ఫోన్స్ మీద ఒక లుక్ వేయచ్చు. అలా కాదు మీకు అక్కడ సామ్సంగ్ ఫోన్ కావాలనుకుంటే అప్పుడు సామ్సంగ్ S24 FE అయితే కన్సిడర్ చేయండి. అంతేగాని దీనే మీరు ఫస్ట్ ప్రయారిటీ లాగా అయితే పెట్టుకోవద్దు అనమాట. సామ్సంగ్ S24 FE కూడా మీకు 29,999 రూపాయలకి వస్తుంది, అంటే 30,000 రూపాయలకి ఈ ఫోన్ వస్తుంది. కెమెరాస్ అనేవి చాలా బాగుంటాయి ఈ ఫోన్లో, కాకపోతే హీట్ అవుతుంది ఫోన్ అనేది, బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట చాలా మంది చెప్తున్నారు. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు తీసుకోవాలా లేదా అని చెప్పేసి, మళ్ళీ తీసుకున్న తర్వాత తిట్టుకోవద్దు. ఇంకా 35,000 నుంచి 40,000 రూపాయల మధ్యలో మీ బడ్జెట్ అయితే మాత్రం అక్కడ వివో T4 Ultra చాలా మంచి ఫోన్. ఇందులో మీకు బిల్డ్ క్వాలిటీ యావరేజ్గా ఉంటుంది కానీ కెమెరాస్ మాత్రం చాలా బాగుంటుంది. కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, బ్యాక్ సైడ్ మీకు పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా మీకు మంచి కెమెరా ఫోన్ అనమాట. అలాగే మంచి ఆల్రౌండ్ ఫోన్ కూడా చెప్పొచ్చు. మీ దగ్గర 35,000 లేదా 34,000 రూపాయలు ఉంటే మాత్రం వివో T4 Ultra అయితే ఫస్ట్ ప్రయారిటీగా అయితే పెట్టుకోండి. వేరే బ్రాండ్ అయినా పర్లేదు, ఒప్పో లాంటి బ్రాండ్ నుంచి అయినా పర్లేదు అనుకుంటే అప్పుడు మీరు ఒప్పో Reno 14 తీసుకోవచ్చు. ఈ ఫోన్లో కెమెరాస్ చాలా బాగుంటాయి, DSLR రేంజ్లో అయితే ఫోటోస్ వస్తాయి. వివో T4 Ultra అలాగే Reno 14 రెండింటిలో ఫోటోస్ చాలా బాగా వస్తాయి, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవుతారు. మీరు బ్రాండ్ని ప్రిఫరెన్స్ ఒకవేళ మీకు ఒప్పో నుంచి కావాలంటే ఒప్పో Reno 14 తీసుకోవచ్చు, లేదు ఏ ఫోన్ అయినా పర్లేదు అనుకుంటే వివో T4 Ultra కూడా తీసుకోవచ్చు. రెండు ఫోన్స్ మీకు సేమ్ ప్రైస్కి అయితే వస్తున్నాయి. లేదు ఇంకొంచెం బడ్జెట్ యాడ్ చేసుకోగలిగితే 36,000 రూపాయల దాకా రాగలిగితే అప్పుడు మీరు OnePlus 13R తీసుకోండి. చాలా మంచి ఫోన్, పర్ఫార్మెన్స్ ఇంకా పీక్స్లో ఉంటుంది, చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, కెమెరా చాలా బాగుంటుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇది లేదు అని చెప్పడానికి లేదు, OnePlus 13R చాలా మంచి ఫోన్. 36,000 దాకా మీరు రాగలిగితే ఈ రెండు ఫోన్స్ని స్కిప్ చేసి OnePlus 13R తీసుకోవచ్చు, చాలా మంచి ఆప్షన్ అవుతుంది ఆ ప్రైస్కి. చాలామంది ఆ ప్రైస్లో 40,000 దగ్గర Pixel 9 గురించి అడుగుతారు. Pixel 9 అనేది అంత పెద్ద గొప్ప ఫోన్ ఏం కాదు. చాలామంది ఏంటంటే కెమెరాస్ బాగుండాలని చెప్పేసి అనుకుంటారు. ఒకవేళ మీరు నిజంగా పిక్సెల్ ఫ్యాన్ అయితే మీరు పిక్సెల్ ఫోన్ తప్ప వేరేది ఏమీ యూజ్ చేయరు అనుకుంటే అప్పుడే Pixel 9 తీసుకోండి. లేదు మాకు ఒక మంచి ఫోన్ కావాలి, ఏ బ్రాండ్ అయినా పర్లేదు అనుకుంటే అప్పుడు గూగుల్ Pixel 9 స్కిప్ చేసి ఇప్పుడు నేను చెప్పిన ఈ OnePlus 13R వీటిని తీసుకోండి. లేదు మీరు గూగుల్ పిక్సెల్ డయాడ్ ఫ్యాన్ అనుకుంటే అప్పుడు మీరు గూగుల్ Pixel 9 తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫోన్లో మీకు టెన్సర్ ప్రాసెసర్తో వస్తుంది, పర్ఫార్మెన్స్ అసలు బాగోదు, ఇంకా హీట్ అవుతూ ఉంటుంది, ల్యాగ్ అవుతూ ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ఈ ఫోన్లో ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు పిక్సెల్ ఫ్యాన్ అయితే మాత్రం Pixel 9 తీసుకోవచ్చు, లేకపోతే ఈ ఫోన్ స్కిప్ చేసేయండి.
ఇంకా మీ బడ్జెట్ అనేది 50,000 రూపాయలు అయితే అక్కడ మీకు 51,000 రూపాయలకి ఐక్యూ 13 వస్తుంది. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్కి. ఇది లేదు అని చెప్పడానికి ఏమీ లేదు. కెమెరాస్, బ్యాటరీ, పర్ఫార్మెన్స్ అన్నీ మీకు చాలా బాగుంటాయి. ఈవెన్ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. ఈ ఫోన్ యొక్క రివ్యూ అయితే మన ఛానల్లో ఉంది. ఒకవేళ ఈ ఫోన్ కొనే ఉద్దేశం ఉంటే కింద అయితే రివ్యూ ఇస్తాను, ఆ రివ్యూ మొత్తం చూడండి. ఒకవేళ మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఐక్యూ 13 51,000కి చాలా మంచి ఆప్షన్ అనమాట. ఇంకా 50,000 దగ్గర మీకు ఒక ఐఫోన్ కావాలని చూస్తున్నారు అనుకోండి, అక్కడ ఐఫోన్ 16 వస్తుంది. నేను ఐఫోన్ 16 గురించి కూడా ఒక వీడియో చేశాను, ఎందుకు కొనొద్దు అని చెప్పేసి. ఒకవేళ మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫరక్ పడదు, ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే ఐఫోన్ 16 తీసుకోవచ్చు. ఎందుకంటే ఐఫోన్ 17లో చాలా అప్గ్రేడ్స్ జరిగినాయి. అప్పటిదాకా మేము వెయిట్ చేయలేము. ఇప్పుడే ఐఫోన్ 16 కొంటాం అనుకుంటే 50,000 దగ్గర ఐఫోన్ 16 చాలా మంచి ఆప్షన్ అవుతుంది. డైరెక్ట్ డిస్కౌంట్గా ఈ ఫోన్ మీకు వస్తుంది అనమాట. ఎటువంటి కార్డు కానీ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా మీరు 51,000కి ఐఫోన్ 16 సేల్లో కొనొచ్చు. ఇంకా 57,000 రూపాయలకి ఒక ఫోన్ వస్తుంది OnePlus నుంచి, OnePlus 13 ఫ్లాగ్షిప్ ఫోన్. OnePlus లైనప్లోనే బెస్ట్ ఫోన్ అనమాట ఇప్పటివరకు అయితే. చాలా మంచి కెమెరాస్ ఉంటాయి, డిజైన్ చాలా బాగుంటుంది, మొత్తం బిల్డ్ క్వాలిటీ, బ్యాటరీ, ఎవ్రీథింగ్ మీకు ఆన్ పాయింట్ అయితే ఉంటుంది. 57,000 రూపాయలు మీరు పెట్టగలిగితే OnePlus బ్రాండ్ నుంచి ఒక ఫోన్ కోసం చూస్తున్నారు అనుకోండి, OnePlus 13 మీకు చాలా మంచి ఆప్షన్ అవుతుంది. పర్ఫార్మెన్స్, కెమెరాస్ అన్నీ బాగుంటాయి. హెసల్బ్లేడ్ పార్ట్నర్షిప్తో వస్తుంది. ఒకవేళ 57,000 మీ దగ్గర ఉంటే ఆ ఫోన్ తీసుకోవచ్చు. ఇంకా మీ బడ్జెట్ అనేది 65,000 నుంచి 70,000 రూపాయలపై అయితే అక్కడ మీకు ఐఫోన్ 16 Pro వస్తుంది. బేస్ వేరియంట్ వస్తుంది 128GB అనేది. నన్ను అడిగితే మీరు ఐఫోన్ 16 Proలో 128GB స్టోరేజ్ తీసుకోవద్దు. ఒక 10,000 అటు ఇటు తిప్పలు పడి యాడ్ చేసుకొని 256GB వేరియంట్ మీకు 80,000కి వస్తుంది, దాన్ని తీసుకోండి. మీరు తీసుకున్న తర్వాత ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే ఒక 10,000 యాడ్ చేసుకుని 80,000 దగ్గర మీరు ఐఫోన్ 16 Pro 256GB వేరియంట్ తీసుకోండి. చాలా మంచి ఆప్షన్ ఆ ప్రైస్కి. ఇంకా 72,000కి Samsung S24 Ultra వస్తుంది. చాలా మంచి ఫోన్, ఆండ్రాయిడ్లోనే బెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. చాలా మంచి ఫోన్ 72,000కి అయితే. ఒకవేళ మీరు 72,000 దాకా వచ్చారంటే ఐఫోన్ కానీ ఇవన్నీ మీకు వద్దనుకుంటే అప్పుడు Samsung S24 Ultra కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. చాలా మంచి ఫోన్ ఆ ప్రైస్కి. మీ బడ్జెట్ 90,000 నుంచి 1,00,000 రూపాయలు అయితే అక్కడ మీకు ఐఫోన్ 16 Pro Max వస్తుంది. ఆ ప్రైస్కి చాలా మంచి ఆప్షన్ అనమాట మనకి ఐఫోన్ 16 Pro Max అనేది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే తీసేసుకోవచ్చు, ఏం కాదు. 1,00,000 రూపాయల వరకు వెళ్ళిన వారికి డబ్బులు అంత మ్యాటర్ ఉండదు కాబట్టి అక్కడ ఏ ఫోన్ అని తీసుకోవచ్చు. ఒకవేళ మీరు సేల్లో వాల్యూ ఫర్ మనీ ఫోన్ కోసం చూస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు 90,000కి అయితే ఐఫోన్ 16 Pro Max తీసుకోవచ్చు. చాలా మంచి ఫోన్ ఆ ప్రైస్కి. ఇది ఓవరాల్గా 7 నుంచి 1,00,000 రూపాయల లోపు ఏ ఫోన్స్ తీసుకోవాలని చెప్పేసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి అదిరిపోయే డీల్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను, డీల్స్ ఛానల్ని. అందులో జాయిన్ అయ్యి ఈ 10 రోజులు యాక్టివ్గా ఉండి ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ఈ వీడియో మీకు ఎంతోకంత నచ్చింది అనుకుంటున్నాను. ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి అయితే ఈ వీడియో రికార్డ్ చేశాను అనమాట. సో ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నా సైడ్ నుంచి మీకు వెంటనే రెస్పాన్స్ వస్తుంది, నేను వెంటనే మీకు రిప్లై అయితే ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని వాళ్ళు కూడా రికమెండ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ బాయ్ బాయ్.